పాసులు చూడండి, ఎంఐబి పాసులు పెట్టుకొని వచ్చినాము. ఇక్కడ వచ్చి బయట పాసులను లోపలికి పంపించినారు. బెంగళూరు నుంచి వస్తున్నాము. ఇప్పుడు తరిమే పైన ఇంట్రెస్ట్ వాళ్ళకి పాసులు చెక్ చేసే పైన ఇంట్రెస్ట్ ఉంటే పాస్ ఉండే వాళ్ళే లోపలికి వచ్చుంటారు. ఇప్పుడు వచ్చి అందరినీ లాఠీ చార్జ్ చేస్తున్నారు వెళ్ళండి అని. అదేలాగా పాసులు ఉండి నువ్వు చెక్ చేసుకొని లోపలికి పంపించుంటే ఈ రోజు ఈవెంట్ జరుగుంటుంది. లోపలికి వెళ్తే శ్రేయస్ మీడియా మేనేజ్మెంట్ ఎలా మారుతుంది తెలుసా? మిమ్మల్ని లోపలికి రానియడమే ఎక్కువ, మిమ్మల్ని లోపల రానియడమే ఎక్కువ. మీరు ఇక్కడ ఇంకా అరుస్తున్నారు, గోల్ చేస్తున్నారంటే అంటే మమ్మల్ని ఎంత కించపరుస్తూ మాడుతున్నారు తెలుసా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే అంత చులకనైపోయింది. డబ్బులు పెట్టదు, పెట్టే ఖచ్చితంగా పెట్టాలా, ఎగుడే పెట్టదు. మరి పిగనిగా పెట్టినారు లంజోడుకులు. ఎంతో ఎక్స్పెక్టేషన్ తో వచ్చినామన్న. ఫైనల్ గా ఇప్పటిదాకా కూర్చో 5 మధ్యాహ్నం 1 గంటల నుంచి వచ్చి 5 గంటల లోపలికి ఎంట్రీ అయిపోయినాం. 5 గంటల నుంచి ఇప్పటిదాకా అసలు ఏం లేదు. ట్రైలర్ చూసి అందరూ ఎన్టీఆర్ కోసం వచ్చింది. ఇప్పుడు లోపలికి ఆంధ్ర నుంచి వచ్చామన్నా. లోపల రానిట్లే పోలీసు వాళ్ళు కుమ్ముతున్నాడు అందరినీ. పోలీసు అందరిని కుమ్ముతున్నాడు. చెప్పురా అన్న, ఇట్లా చేయడం చాలా డిసప్పాయింట్ అన్న. నిజంగా చెప్తున్నా భయ్యా, ఎవడు భయ ఈ 2 వాటిలో మేము రావడం మాకేం చూడని కాదు, మేము చేయని కాదు, మేము తినంది కాదు, మేము తిరగంది కాదు. నీకు ₹1,00,000 ఉంటే నువ్వు బతుకుతావు, ₹100 ఉంటే ₹100 బతుకుతావు, ₹1000 ఉంటే ₹1000 బతుకుతావు. కానీ నీకు జేజేలు కొట్టేవాడు ఎవడు ఉన్నారంటే వాడు నేను బాగా కోరేవాడు. అది హీరోలైనా హీరోయిన్లైనా ఇంకొకరైనా కానీ మా అభిమానులు మాత్రం ఇబ్బంది పెట్టకండి. అది ఒకసారి మీరు ఆలోచన చేసి ముందుగానే ఇక్కడ ఫంక్షన్లు పెట్టుకుంటున్నామన్నప్పుడు అభిమానులను దృష్టిలో పెట్టుకొని చేయండి ఏ పని చేసినా కానీ. పిచ్చి ఇట్లాంటి శ్రేయస్ మీడియా లాంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికి ఇచ్చి మీ అభిమానులను దాన్ని ఏమంటారు భయ్యా, మీ అభిమానులు వాల్యూ తగ్గించకండి. మీరు ముందు మా వాల్యూ పోతుంది. ఇక్కడ ఈ నోవేటర్లోకి వచ్చినందుకు మా వాల్యూ పోయింది. అది ఈ నోవేటర్లు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అడుగు పెట్టలే. అది చెప్తున్నాం. ఇట్లా ఆర్గనైజ్ చేస్తారా? టికెట్లు ఉన్నోళ్ళంతే లేని వాళ్ళంతే ఒక లిమిట్ ప్రకారం ఉండాలి కదా. అంత గందరగోళం మొత్తానికి క్యాన్సిల్ అయిపోయి ఏం చేయాలి ఇప్పుడు? ఎందుకంటే చాలా కసితో ఉన్నారు. ఆచార్య డిసప్పాయింట్ అవ్వడం వల్ల, పైగా రాజమౌళి గారి తర్వాత హీరోల్లో ఫ్లాప్ అవుతుందనే అవన్నీ ఉండడం వల్ల దీనికి మీద డబల్ కేర్ తీసుకున్నారని అనిపిస్తుంది. డెఫినెట్ గా డబల్ కేర్ తీసుకున్నారండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ప్రిపేర్ గా వచ్చిన అందరి మనోభావాలు చూసుకోవాలి. వాడు కనీసం శ్రేయస్ మీ వాడు ఎటువంటి సెక్యూరిటీ పర్పస్ ఏం లేకుండా వాడు చేసుకున్నాడు మొత్తం. వారి వల్ల ఈవెంట్ క్యాన్సిల్ అయింది. ఈ రోజు మేము చాలా దూరం నుంచి వచ్చాము, చాలా కష్టపడి వచ్చాము. మేము కూడా చూసుకోగలుగుతాం అన్న థియేటర్ లో. నువ్వేం చెప్పేది? శ్రేయస్ మీ ఎట్లా క్యాన్సిల్ చేస్తాడు? అసలు సౌండ్ లేదు, మాట లేదు, ఏం లేదు, ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఏమనంటే పోలీసులు కొట్టడం ఒకటే ఉంది. అన్నది తప్పు లేదు మాకు, అన్నది 1% తప్పు లేదు. అన్న దేవర 100% రైట్. థ్యాంక్ యూ. 100% పాన్ ఇండియా మూవీ. శ్రేయస్ మీడియా ఫుల్ ఫెయిల్యూర్ అన్న. ఒంగోలు నుంచి వచ్చాము. ఎంఐబి పాసులు ఉన్నాయి, ఒక బోర్డు లేదు, ఎటు వెళ్ళాలని తెలియదు. పార్కింగ్ అక్కడ పెట్టారు, మొత్తం తిరిగి వచ్చాము. లోపల కూడా వెళ్ళనివ్వలేదు. కాదు అసలు పాసులు చెక్ చేయకుండా అందరూ పంపించారన్న. చెక్ చేసి పంపించుంటే సగం లోపల నీట్గా ఉండేది. డిస్టర్బెన్స్ జరగకుండా చెక్ చేయలేదు అసలు పాసులు ఎవరిని. ఎంఐబి పాసులు ఉంటే ఎందుకు వేస్ట్ కదా మాకు. ఒంగోలు నుంచి వచ్చాము. ఇండియా గురించి ఏం చెప్తావు అన్న? ట్రైలర్ సూపర్ ఉంది, సినిమా కూడా బ్లాక్ బస్టర్. ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం రాదు, ఇది ఫస్ట్ టైం కాదు. ఊసిరవెల్లి అలానే జరిగింది, దమ్ము అలానే జరిగింది, బాద్షా అలానే జరిగింది. ఇది ఫస్ట్ టైం కాదు. ముందు ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం రాదు. ఇన్ని పాసులు ఇచ్చారు, ఎంఐపి పాస్ ఉంది. ఎక్కడి నుంచి కనీసం వెరిఫికేషన్ ఉందా? ఓ బార్ కూడా లేదు. అలా పంపేస్తే ఎంతమంది వస్తారు? 5,000 మంది వస్తారు, 10,000 మంది వస్తారు. ఎక్కడి నుంచి వస్తారు అనేది ఇంపార్టెంట్ కాదు కదా. ఫ్యాన్స్ అన్న వస్తారు, ఒంగోలు నుంచి వచ్చారు, కర్నూలు నుంచి వచ్చారు, తిరుపతి నుంచి వచ్చారు, మేము ఎక్కడ నల్గొండ నుంచి వచ్చాం, శ్రీకాకుళం. సో ఎక్కడి నుంచి వస్తారు. కానీ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే వాళ్ళు ఎలా చేయాలి? ఒక సిస్టమేటిక్ ఉండాలి కదా. లోపల పంపించినప్పుడు ఎలా పంపించాలి, ఏ వేలో పంపించాలి, ఎలా అవుట్ ఎగ్జిట్ అన్నీ ఉండాలి కదా. ఒక్కసారి లోపల క్రౌడ్ అంతా పంపించి ఎంఐపీ పాస్లో ఎంఐపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? లేరు. ఫ్యాన్స్ పాస్ గ్యాలరీ ఉంది కదా, అందులో కూర్చోబెట్టాలి. బౌన్సర్లు అందరూ వచ్చి కొట్టేసుకుంటుంటే కలదు కదా. ముందు శ్రేయస్ మీడియాకి ఆర్గనైజ్ చేయడం రాదు ఫస్ట్. ఇంకోటి ఫ్యాన్స్ తరపున మేము అందరూ సినిమా హిట్ చేసుకునే బాధ్యత మాది. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. సెకండ్ ట్రైలర్ ట్రోల్ చేశారు కదా, ఇప్పుడు ఎలా అనిపించింది? ట్రోల్ ఎవరు కాదు చేసింది, మాస్ అంటే ఏదో మళ్ళీ చూస్తారు. ఫస్ట్ టైం టిఎఫ్ఐ ఇండస్ట్రీలో ఆంధ్ర వాళ్ళకి కనీసం 12 లక్షల జనాభా వస్తే యాంకర్ సుమా గారు కనీసం స్టేజ్ వద్దకు రాలేకుండా యాంకర్ లేకుండా ప్రోగ్రామ్ జరిగింది, ఆడియో లాంచ్. అదే ఫస్ట్ టైం మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో ఒక ఆడియో లాంచ్ క్యాన్సిల్ అయింది. అది మాస్ అంటే ఎలా ఉంటుంది? ఎన్టీఆర్ మాస్ అంటే ఎలా ఉంటుంది? మేము పక్కా మాస్ ఫ్యాన్స్ ఎన్టీఆర్కి వచ్చాం.
ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, ఫెయిల్ అయిందని మేము ఏ రకంగా బాధపడట్లేదు. సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది. 27వ తారీఖు చూసుకుందాం. ట్రైలర్ లో వాటర్ సీక్వెన్స్ సీన్స్ అన్ని ఎలా అనిపించాయి? అద్భుతంగా అనిపించాయి. విఎఫ్ఎక్స్ అయినా, కొరటాల శివ డైరెక్షన్ అయినా, ఎన్టీఆర్ యాక్టింగ్ అయినా, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఇస్ బ్లాక్ బాస్టర్ వైఫ్ మా అందరికి వస్తున్నాయి. మా క్యారెక్టర్లు ఎలా అనిపించినాయి అంటే అద్భుతంగా 2 ఉండొచ్చు సినిమాలో, 3 ఉండొచ్చు, ఒకటే కాదు. మా కళ్ళకు మాత్రం ఎన్టీఆర్ కనిపిస్తూనే ఉంటాడు. 3 గంటల సినిమా అయినా సరే మేము ఎన్టీఆర్ చూస్తూనే ఉంటాం. ఖచ్చితంగా మేము 27 కలెక్షన్ అవ్వచ్చండి. 1000 కోట్లు ఖచ్చితంగా. 1000 కోట్లు. ఒకటే థింగ్ బ్రో, సంధ్యా థియేటర్లో పాజిటివ్ టాక్తో ఫ్యాన్, మొట్టమొదటి ఫ్యాన్ ఎవరైతే బయటకు వస్తారో అక్కడి నుంచి దసరా అయిపోయే వరకు 1000 కోట్లు రన్నింగ్ అవుతూనే ఉంది. మా తర్వాత అంతసేపు కూర్చోబెట్టి లాస్ట్ మూమెంట్లో ఈవెంట్ లేదంటే ఏంటిదన్నా, అది ముందే చెప్పేసి అయిపోతుంది కన్నా. అంత మాస్ హీరోకి ఇంత క్లాస్ అది ఎక్కడ చూపెట్టేది? దానికి కొంచెమైనా ఉండాలన్న. అంతా ఎక్కడి నుంచో వస్తారన్న ఫ్యాన్స్. మరి అంతసేపు ఉండి మాకు వాటర్ లేక లోపల నుంచి తొక్కుతున్నారు, చేస్తున్నారు. ఫ్యామిలీస్ వస్తున్నారు, అక్కడ లేడీస్ చూడండి అన్న. లోపల ఇంకా క్రౌడ్ ఇంకా ఎక్కువ ఉందన్న. మా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 1 o'clock వచ్చినాం. లోపలికి 5 గంటలకు ఎంట్రీ అయిపోయినాయి. ఇప్పటివరకు ఏం లేదు లోపల ప్రోగ్రామ్ అసలు. ఇప్పటివరకు ఏ ఈవెంట్ అయినా 9 గంటల వరకు అయిపోతుంది. డిసప్పాయింట్ అయిపోయినాం మనం మొత్తం. సినిమా పరంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. సినిమా పరంగా డౌట్ లేదు. 2 గంటలకు ట్రైలర్ వచ్చింది కదా, అదిరిపోయింది ట్రైలర్. మా ఎన్టీఆర్ అన్న ఏమవుతుంది? టైగర్ ఎలా ఉంటుంది? ఎక్కడ ఉన్నా టైగరే. ఎంత రికార్డ్ బ్రేక్ అవుతుంది? RRR కాదు, Day 1 అన్న రాసి పెట్టుకో. 150+ CR Day 1 రికార్డు.